హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఏపీలో ఒక్కొక్కరికి 50,000 చంద్రబాబు సంచలన ప్రకటన. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారందరికీ శుభవార్త చెప్పారు. చేనేత కార్మికులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, చేనేతకారులకు ఇచ్చిన అన్ని పథకాలను వైఎస్ఆర్సీపీ సర్కారు రద్దు చేసిందని అన్నారు. విజయవాడలోని జాతీయ చేనేత దినోత్సవంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లలోని ఉత్పత్తులను పరిశీలించి చేనేత కార్మికులతో మాట్లాడారు. చేనేత కార్మికుల ఆదాయం పెరిగేందుకు చర్యలు తీసుకుంటామని, వెనుకబడిన వర్గాలకు చట్టసభల్లోని 33% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలోని తీర్మానం చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఇది పార్లమెంటులోని చట్ట రూపం దాల్చేలా పోరాటం చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు జీఎస్టీ తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని, చంద్రబాబు జీఎస్టీ తొలగించుకుంటే రీఎంబర్స్మెంట్ చేస్తామని ప్రకటించారు. నేతలకు 67 కోట్లు ఇచ్చి న్యాయం చేస్తామని తెలిపారు. చేనేత మగ్గాల కోసం 50,000 సాయం అందిస్తామని, ప్రజలంతా చేనేత వస్త్రాలు ధరించాలని, నెలకు ఒక్కరోజు అయినా చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారు. చేనేత పరిశ్రమను కాపాడడం బాధ్యతని, అలాగే చేనేత వస్త్రాలకు ఆన్లైన్ మార్కెటింగ్ కు ప్రోత్సహిస్తామని చేనేతలు మరో హామీ ఇచ్చారు. మరమగ్గాల కార్మికులకు సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉచిత విద్యుత్తుని అందిస్తామన్నారు. చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు కూడా అందిస్తామన్నారు. చేనేతకారులకు ఆరోగ్య బీమా కల్పిస్తామని, నైపుణ్యం పెంచి ఆధునిక శిక్షణ ఇప్పిస్తామన్నారు. అంతేకాదు చేనేతలోని సహజ రంగులకు ప్రోత్సహిస్తామన్నారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుంది. ఆ పదవుల్లోని బీసీలకు న్యాయం చేస్తామన్నారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, స్పీకర్ పదవులకు బీసీలకే ఇచ్చామని గుర్తు చేశారు. బీసీలకు మంత్రివర్గంలోని అగ్రస్థానం కల్పించామని, ఖచ్చితంగా స్థానిక సంస్థల్లోని మళ్లీ రిజర్వేషన్లు తెస్తామన్నారు. తమ ప్రభుత్వం కుల వృత్తులకే ఆస్తిపాస్తులుగా జీవిస్తున్న వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసమే 5 ఏళ్లలో 1.50 లక్షల కోట్లు ఖర్చు చేయబోతుందన్నారు. బీసీల రక్షణ కోసం తమ ప్రభుత్వం చట్టం తీసుకురాకపోతుందని తెలిపారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక ఉచితంగా ఇచ్చి భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించామన్నారు. ఆర్థిక అసమతలు తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, పేదోడికి అండగా తెలుగుదేశం పార్టీ ఎన్టీఏ ప్రభుత్వం ఉందంటున్నారు.